హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. దాదాపు శివ రిలీజ్ చేసిన టైంలో ముఖ్యంగా మణిరత్నము రామ్ గోపాల్ వర్మ సైమిల్టేజ్ గా సినిమాలు తీసే రోజులు. ఒకరిని మించి ఒకరు సెన్సేషన్ క్రియేట్ చేస్తూ అటు యూత్ ని అటు మేధావుల్ని సినిమా టెక్నీషియన్స్ ని అందరినీ ఒక ఊపు ఊపేస్తున్న కాలం అది. వారు ఏమి చేసినా కెమెరా పనితనంలో కావచ్చు, మ్యూజిక్ పనితనంలో కావచ్చు, పాటల చిత్రీకరణ కావచ్చు, న్యాచురాలిటీలో కావచ్చు, ఒక విధంగా సినిమా ట్రెండ్ నే మార్చినటువంటి హీరోలని చెప్పవచ్చు రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం. ఆ మణిరత్నం గారు ఆ రోజుల్లో తీసిన ఒక్క సినిమా గీతాంజలి. ఆ గీతాంజలి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానిలో మెయిన్ పాయింట్ ఏమంటే, ఏదో రోజు అందరూ పోవలసిందే, ఉన్నన్నాళ్ళు ఇష్టంగా మన కోసమే బతకాలి కదా. ఇదో థీరీ, ఇదో జీవన రహస్యం. చాలా మంది పోతామేమో అనుకుంటూ ప్రతిక్షణం చస్తూ బతుకుతూ ఉంటారు. చాలా కొద్ది మంది మాత్రమే అదిగో మీద పడుతోంది అంటున్నా పడని చూద్దాం అంటూ ఉంటారు. ఈ బ్యాచే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. ఉన్నన్నాళ్ళు ఇష్టంగా తమకిష్టమైనట్టుగా జీవిస్తారు. వీళ్లకు రేపు అనేది అనవసరం. ఈ రోజు, ఈ గంట, ఈ నిమిషం ముఖ్యం, వాస్తవం. అలా నడుస్తూ ఉంటారు. అలాంటి బేస్ మీద అల్లినటువంటి కథే గీతాంజలి. ఈ ఫిలాసఫీ మీద తీయబడిందే కాబట్టి కల్ట్ క్లాసిక్ మాస్ మ్యూజికల్ సోలండర్ సినిమాగా గీతాంజలి పేరు తెచ్చుకుంది. కనక వర్షంతో పాటు అవార్డుల వర్షము కురిసింది. నాగార్జున కెరీర్ లో 1989 ఓ పెద్ద మైలురాయి గీతాంజలి. శివ 2 బ్లాక్ బస్టర్లు అతని అకౌంట్ లో పడ్డాయి. రెండు యూత్ ని ఊపేశాయి, రోడ్డు మీద డాన్సింపజేశాయి. అలాగే గిరిజా శెట్టర్ 1969లో ఇంగ్లాండ్ లో పుట్టిన ఈ అమ్మాయి భరతనాట్యంలో కూడా నిష్ణాతురాలు.